నమస్తే అండి. డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ కి స్వాగతం. జూన్ మంత్ లో విజయవాడ అండ్ గుంటూరులో ఉన్న బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ వీడియోలో చెప్తున్నామండి. విజయవాడ వరకు సపరేట్ గా అండ్ గుంటూరు వరకు సపరేట్ గా వీడియోస్ వస్తాయండి. సో చాలా ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయి. విజయవాడ అండ్ పరిసర ప్రాంతాలు ఆల్మోస్ట్ 50+ ఉన్నాయి. అలాగే గుంటూరు అండ్ సరౌండింగ్స్ ఒక 30+ దాకా ఉన్నాయండి. చాలా చాలా మంచి ప్రాపర్టీలు ఉన్నాయి. ఓపెన్ ల్యాండ్స్ కానీ, ఇండివిజువల్ హౌసెస్, 2 BHK ఫ్లాట్స్ అన్ని ఉన్నాయండి. ఈ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసండి పెదకాకాని దగ్గర కొప్పురవూరు విలేజ్ అండి. G+1 హౌస్ 145 గజాలండి. వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 37,58,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 28 అండి. అలాగే ఆగిరిపల్లిలో ఒక 170 గజాల ఓపెన్ ల్యాండ్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ 25th అండి. రిజర్వ్ ప్రైస్ కేవలం 9,64,000 అండి. అలాగే మచిలీపట్నంలో దేశాయిపేట అంటారండి. 807 గజాల ఓపెన్ ల్యాండ్ అండి. చాలా మంచి ప్రాపర్టీ ఇది. 807 గజాల ఓపెన్ ల్యాండ్, నార్త్ ఫేసింగ్ ఓపెన్ ల్యాండ్ అండి. రిజర్వ్ ప్రైస్ కేవలం 37 లక్షలు అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 28 అండి. తర్వాత మన కంట్రీకి దగ్గరలో, మెయిన్ రోడ్ కి దగ్గరలోని 2,084 గజాల ఓపెన్ ల్యాండ్ అండి. 2,084 గజాలండి. 3,52,84,000 అండి రిజర్వ్ ప్రైస్. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 30th అండి. ఏదైనా అపార్ట్మెంట్లకు కానీ వాటికి కానీ చాలా ఉపయోగపడుతుందండి. మంచి సైట్ ఇది కూడా. తర్వాత సింగనగర్ తోటావర్ వీధిలో అండి ఒక ఓపెన్ ల్యాండ్ వచ్చింది. 102 గజాల ఓపెన్ ల్యాండ్ అండి. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 32,40,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 29th అండి. తర్వాత ఏలూరులో మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్తున్నాను. ఏలూరులో తక్కువ నుంచి ఇండివిజువల్ హౌసెస్ అవి ఉన్నాయి. తర్వాత మంచి మంచి కమర్షియల్ హైవే ఫేసింగ్ ల్యాండ్స్ ఉన్నాయి. సో ఏలూరు సైడ్ చాలా చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి. సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చాలా రీజనబుల్ గా వస్తా ఉన్నాయి ఏలూరు సైడ్ అన్ని. సో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి విజయవాడ గుంటూరు వాళ్ళు అయినా సరే ఇన్వెస్ట్మెంట్ అంటే వెంటనే రీసేల్ చేసుకునే వాళ్ళకి మంచి ఇన్కమ్ వస్తుందండి. సో ప్రాపర్టీలను మిస్ అవ్వమాకండి. ఏలూరులో శనివారంపేటలో 194 గజాల హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ హౌస్, ఈస్ట్ ఫేసింగ్ హౌస్. కేవలం 25 లక్షల రిజర్వ్ ప్రైస్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ June 23rd అండి. చాలా 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 మంచి ప్రాపర్టీ అండి. అంటే ఏలూరులో ఉన్నాయని అన్ని మంచివే చూడొచ్చు. తర్వాత ఏలూరులో టీచర్స్ కాలనీలో అండి. మనకు తెలిసిన వాళ్ళకి కూడా ఇది చాలా మందికి ముందు పంపించున్నాం ఈ ప్రాపర్టీని. ఈ ప్రాపర్టీని మాత్రం మిస్ అవ్వద్దు. ఈ రోజు చెప్పే అన్ని ప్రాపర్టీల్లో నాకు తెలిసి చాలా చాలా బెస్ట్ ప్రాపర్టీ. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా ఎఫర్ట్ చేయగల ప్రాపర్టీ ఇది. ఏలూరు టీచర్స్ కాలనీలో 200 గజాల హౌస్ అండి. కేవలం రిజర్వ్ ప్రైస్ 35 లక్షలు అండి. మైనస్ ఏమన్నా ఉందా అంటే జస్ట్ సౌత్ ఫేసింగ్ హౌస్ అంతే. కానీ హౌస్ అది చాలా బాగుంటదండి. 200 గజాలు ఏలూరు టీచర్స్ కాలనీలో. ఆల్మోస్ట్ గజం 27,000-28,000 ఉంది. అంటే ల్యాండ్ వాల్యూ 56 లక్షలు, ఆల్మోస్ట్ 80 లక్షల రూపాయల ప్రాపర్టీ. సో 35 లక్షల రిజర్వ్ ప్రైస్ అండి. చాలా మంచి ప్రాపర్టీ ఇది. June 23 ఈఎండి లాస్ట్ డేట్ అండి. ఈ ప్రాపర్టీని మాత్రం మిస్ అవ్వద్దు. తర్వాత ఏలూరు పోస్టల్ కాలనీలో అండి 128 గజాల నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది కూడా హౌస్ అండి. ఇది వచ్చేసరికి రిజర్వ్ ప్రైస్ 48,38,400 అండి. ఆపోజిట్ 40 feet రోడ్డు. ఇది July 1st వీక్ ఆక్షన్ లో ఉందండి. అంటే July 1st వీక్ మనం అప్పుడే వీడియో ఇవ్వడం కుదరదు కాబట్టి July 1st వీక్ కొన్ని చెప్తాను. తర్వాత ఏలూరులో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అండి. 2 ఎకరాల 55 సెంట్లు హైవే నుంచి 2వ బిట్ వస్తుందండి. దీని రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 11,54 లక్షలు అండి. 2 ఎకరాల 55 సెంట్లో ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఇది అంత ముందు కూడా చెప్పుకుని ఉన్నాం. మంచి ప్రాపర్టీ. స్కూల్స్ కానీ, కాలేజీలకు కానీ అలాంటి వాటికి ఉపయోగపడుతుంది. ఏలూరు హైవేకి జస్ట్ సెకండ్ బిట్ అలా అండి. తంగెలమూడి అంటారు. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 22nd అండి. తర్వాత ఆ కాలేజీ ఆపోజిటే ఇది కూడా హైవే నుంచి సెకండ్ బిట్ వస్తుందండి. ఒక 8 ఎకరాల 20 సెంట్ ఓపెన్ ల్యాండ్ అండి. 8 ఎకరాల 20 సెంట్ అండి ఓపెన్ ల్యాండ్. ఇవన్నీ కన్వర్షన్ ల్యాండ్స్ అండి. అగ్రికల్చర్ ల్యాండ్స్ కాదు. అసలు బ్యాంక్ ఆక్షన్ లో అగ్రికల్చర్ ల్యాండ్స్ మాక్సిమం ఎక్కడ ఉండవండి. సో అన్ని కన్వర్షన్ ల్యాండ్. మన ఎకరాల్లో చెప్పినా కూడా అవి కన్వర్షన్ ల్యాండ్స్ అండి. ఆ 8 ఎకరాల 20 సెంట్ రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 12,59 లక్షలు అండి. దీని లాస్ట్ డేట్ కూడా June 22nd అండి. తర్వాత ఏలూరు దాటిన తర్వాత శనివారంపేటలో హైవే ఫేసింగ్ అండి. ఇది 4 ఎకరాల 29 సెంటు హైవే బిట్ అండి. 3 ఎకరాల 31 సెంటు ఒకవైపు వస్తుంది, 98 సెంటు ఒకవైపు వస్తుంది. 2 హైవే బిట్లే, 2 కలిపి ఒకటే ఆక్షన్ అండి. 4 ఎకరాల 29 సెంటు. రిజర్వ్ ప్రైస్ ఒకప్పటితో పోలిస్తే చాలా చాలా తగ్గిందండి. 6,13 లక్షలు అండి రిజర్వ్ ప్రైస్. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 22nd అండి. తర్వాత హనుమాన్ జంక్షన్ కి దగ్గరలో బాపులపాడు అనే విలేజ్ అండి. 111 గజాల G+1 హౌస్ అండి. హైవే కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. 111 గజాల G+1 హౌస్ అండి. రిజర్వ్ ప్రైస్ కేవలం 35 లక్షలు అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 22nd అండి. అంటే విజయవాడలో ఇండివిజువల్ హౌస్లు చాలా కాస్ట్ పెరిగిపోయినాయి. కొంచెం రీజనబుల్ ప్రైస్ లో కొంచెం లాంగ్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళకి ఈ వీడియోలో చాలా చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి. తర్వాత అండి ఇప్పుడు చెప్పబోయే అన్ని కూడా సో నందిగాం దగ్గరలో ఉన్నాయి. ఆ నందిగాం దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ కూడా ఈసారి చాలా మంచి ప్రాపర్టీస్ వచ్చినాయి. సో నందిగాంలో రైతుపేట అంటారు. 165 గజాల అన్ఫినిష్డ్ బిల్డింగ్ అండి. ల్యాండ్ వాల్యూ అది బాగుంది.
చాలా మంచి ప్రాపర్టీ అండి. ఇది కూడా రిజర్వ్ ప్రైస్ కేవలం 24,75,000 అండి. దీని ఈఎండి లాస్ట్ డేట్ June 23 అండి. తర్వాత నందిగామ దగ్గర ముంగచర్ల అంటారండి. ఇది హైవే ఫేసింగ్ నుంచి సెకండ్ బిట్ అవుతుంది. చాలా చాలా మంచి ప్రాపర్టీ. 892 గజాల ఓపెన్ ల్యాండ్ అండి. రిజర్వ్ ప్రైస్ కేవలం 49 లక్షలు అండి. ఈఎండి లాస్ట్ డేట్ June 22 మనకి June 19 నుంచి 22, 23 లోపే అన్ని మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి. సో మీరు విజిట్ అడిగినా కూడా మన వాళ్ళు వెంటనే చేయిస్తారు. ఈ నందిగామ దగ్గర ఓపెన్ ల్యాండ్ చాలా మంచి ల్యాండ్ అండి ఇప్పుడు చెప్పాను. తర్వాత కొండపల్లిలో మనకి హైవే ఫేసింగ్ అండి. అంటే హైదరాబాద్ హైవే ఫేసింగ్ కాదండి, అటు ఇబ్రహీంపట్నం టు కొండపల్లి ఆ మెయిన్ రోడ్ ఫేసింగ్ ఒక 145 గజాల ల్యాండ్ విత్ వెహికల్ షెడ్ ఉంది. కమర్షియల్ గా ఉపయోగపడుతుంది. అంటే అది ఉన్నది పడేసి మీరు ఏదైనా షాప్స్ అవి పెట్టుకుంటే హైవే ఫేసింగ్ కాబట్టి అంటే మెయిన్ రోడ్ ఫేసింగ్ కాబట్టి కమర్షియల్ గా ఉపయోగపడుతుంది. అది రిజర్వ్ ప్రైస్ 49 లక్షలు అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 23 అండి. గమనించగలరు 19 నుంచి 22, 23లోనే అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. తర్వాత వెటర్నరీ కాలనీలో ఇది కమర్షియల్ ప్రాపర్టీ అండి. చాలా మందికి మనం చేసిన కమర్షియల్ ప్రాపర్టీలు అడుగుతారు, వచ్చినప్పుడు మాత్రం రెస్పాండ్ అవ్వరు. ఆ లాస్ట్ డేట్ కి ఫోన్ చేస్తారు. కొంచెం లాస్ట్ డేట్ కి 1 రోజు 2 రోజుల ముందన్నా కొంచెం రియాక్ట్ అవ్వండి. లాస్ట్ రోజు 5 గంటలకు వస్తారు, అప్పుడు ఈఎండి కడతా ఉంటారు. పాసిబిలిటీ అవదండి. ఆ ముందు రోజు ఏదైతే లాస్ట్ డేట్ చెప్పామో ఆ డేట్ కి 4 o'clock లోపు మీరు ఈఎండి పేమెంట్ చేసేసి కేవైసీ అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. సో గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఆక్షన్ రోజు వస్తా ఉన్నారు. అందుకని ఈ రోజు నేను వీడియోలో ఆక్షన్ డేట్ చెప్పట్లేదండి, ఓన్లీ ఈఎండి డేటే చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఆక్షన్ డేట్ వస్తున్నారు, ఆ రోజు బిడ్ వేయించండి, పాసిబిలిటీ అవ్వదు. ఇది వెటర్నరీ కాలనీ లేదండి, 450 గజాలు లయోలా కాలేజీ దగ్గర ఒక కమర్షియల్ బిల్డింగ్ అండి. అన్ఫినిష్డ్ కమర్షియల్ బిల్డింగ్ అండి. 4 floors 450 గజాలు 60 అడుగుల రోడ్ ఫేసింగ్. అన్ని ఫ్లోర్లు కమర్షియల్ గా ఇవ్వచ్చు, కాకపోతే అన్ఫినిష్డ్ కొంచెం వర్క్ చేసుకోవాలి. అన్ని స్లాబ్లు వేసి ఉన్నాయి. ఒక 3 floors వరకు ఇది కట్టి ఉందండి గోడలో, మిగతాది అన్ఫినిష్డ్ అండి. అది రిజర్వ్ ప్రైస్ 4,93 లక్షలు అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 24 అండి. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి అండి విజయవాడ ఏలూరు రోడ్ ఫేసింగ్ కమర్షియల్ ప్రాపర్టీ అండి. 550 గజాలు చిన్న కన్స్ట్రక్షన్ ఉంది, అది ఉపయోగపడిపోయిన ఇక ల్యాండ్ వరకు అని అనుకోవచ్చు. 580 గజాలు రిజర్వ్ ప్రైస్ 5,51 లక్షలు అండి. ఇది పోయినసారి 6.5 కోట్లు సంథింగ్ వచ్చింది, అప్పుడు కొంచెం రేటు ఎక్కువ అనుకున్నాం. ఈ రేట్ అయితే రీజనబుల్ ప్రైస్ అండి. సో అంటే అసలు మనకి కమర్షియల్ ఓపెన్ ల్యాండ్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీని మిస్ అవ్వకండి. ఏలూరు రోడ్ ఫేసింగ్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 23 అండి. మళ్ళీ చెప్తున్నాండి, 580 గజాలు మాచవరంలో ఏలూరు రోడ్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ కమర్షియల్ ప్రాపర్టీ 5,51 లక్షలు రిజర్వ్ ప్రైస్. తర్వాత గుడివాడ చౌదరిపేట అంటారండి. 553 గజాల ఓపెన్ ల్యాండ్ అండి. 77 లక్షలు రిజర్వ్ ప్రైస్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 25 అండి. తర్వాత విజయవాడ ఏలూరు రోడ్ దగ్గర సీతారాంపురంలో 300 గజాల ఓపెన్ ల్యాండ్ అండి. రోడ్డు కొంచెం చిన్నగా ఉంటుంది, అది మెయిన్ రోడ్ కి చాలా దగ్గర 3వ బిట్ 4వ బిట్ అవుతుంది అనమాట. సో రోడ్డు చిన్నదైనా కొంచెం ఎక్కువ రీజనబుల్ ప్రైస్ లోనే ఉంది కాబట్టి ఎవరైనా ట్రై చేయండి. 300 గజాల ఓపెన్ ల్యాండ్ అండి. 1,44,10,000 రిజర్వ్ ప్రైస్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ June 23 అండి. తర్వాత న్యూ రాజరాజేశ్వరిపేటలో 100 గజాల G+1 హౌస్ అండి. రోడ్డు అంటే బిల్డింగ్ వెనకాల బిల్డింగ్ దారి ఉమ్మడి దారి ఉంటుంది అనమాట, సౌత్ ఫేసింగ్ బిల్డింగ్. కాకపోతే 100 గజాలు G+1 అంటే ఈ రిజర్వ్ ప్రైస్ చాలా చాలా తక్కువ అండి. 25,02,000 రిజర్వ్ ప్రైస్ చాలా చాలా తక్కువ, 25,02,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 23 అండి. తర్వాత ఉయ్యూరు దగ్గర ఆకునూరులో అండి 260 గజాల లేఅవుట్ ఓపెన్ ల్యాండ్ అండి. మంచిది, చాలా తగ్గింది. 28 లక్షలు 9 లక్షలు ఉండేది రిజర్వ్ ప్రైస్, బాగా తగ్గింది. రిజర్వ్ ప్రైస్ కేవలం 15,21,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 23 అండి. తర్వాత గుడివాడకి కొంచెం ముందు వస్తుంది పెదపారుపూడి అనే విలేజ్. CRDA ఓపెన్ ల్యాండ్ అండి. 352 గజాలు నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. చాలా 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 మంచి ప్రాపర్టీ అండి. 352 గజాలు అండి. రిజర్వ్ ప్రైస్ కేవలం 14,25,600 అండి. CRDA లేఅవుట్ ఓపెన్ ల్యాండ్ అండి. ఈ ప్రాపర్టీని మాత్రం మిస్ అవ్వద్దు, చాలా 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 మంచి ప్రాపర్టీ. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 26 అండి. తర్వాత ప్రాపర్టీ వచ్చేసరికి మనకి విజయవాడలో మంచి ఉన్నాయండి. సో ఇది కూడా చాలా మంచి ప్రాపర్టీ. అంతకు ముందు వచ్చింది, ఎక్కువ మార్కెటింగ్ అవ్వలేదు మేబీ, ఎందుకని తెలియదు. సో చాలా చాలా మంచి ప్రాపర్టీ. 177 గజాల G+3 బిల్డింగ్, 3 ఫ్లోర్లు అంతా ఇదైపోయి ఉంది. లోపల వరకు మాత్రమే అన్ఫినిష్డ్ గా ఉందండి. బిల్డింగ్ అంతా స్లాబ్లు గోడలు అంతా కంప్లీట్ అయిపోయింది. 177 గజాల G+3 హౌస్ అండి. రిజర్వ్ ప్రైస్ కేవలం 45 లక్షలు అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 23 అండి. ఈ ప్రాపర్టీని మాత్రం మిస్ అవ్వద్దండి. వైఎస్ఆర్ ఫ్లైఓవర్ దగ్గర వైవీరావు ఎస్టేట్స్ అంటారు, అక్కడ ఈ హౌస్ ఇండివిజువల్ హౌస్ మంచి అని అడుగుతా ఉన్నారు. ఇది చాలా మంచి ప్రాపర్టీ అండి. లోన్ కూడా వస్తుంది. రోజు మనం చెప్పుకున్నట్లు విజయవాడ కానీ అటు కానీ కమర్షియల్ ప్రాపర్టీలు కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ మీకు ఎలిజిబిలిటీ ఉంటే లోన్ వస్తుందండి. 70 to 75%. అన్నిటికి కాదు, ఓపెన్ ల్యాండ్కి నేను చెప్పట్లేదు. ఇండివిజువల్ హౌస్ కానీ కమర్షియల్ ప్రాపర్టీలకు కానీ మీకు ఎలిజిబిలిటీ ఉంటే లోన్ వస్తుంది. తర్వాత
అజిత్ సింగ్ నగర్ లో ఇది కూడా అన్ఫినిష్డ్ 133 గజాల హౌస్ అండి. కాకపోతే ఇది సౌత్ వీధి సోల్ ఉందండి. సో ఆ వీధి సోల్ వల్ల చాలా రేట్ తగ్గుతూ వచ్చింది. రిజర్వ్ ప్రైస్ కేవలం 52,72,000 అండి. సో వీధి సోల అటువంటి అభ్యంతరం లేని వాళ్ళు మాత్రం ఈ ప్రాపర్టీ జోలికి వెళ్ళొచ్చు. లేదంటే మళ్ళీ అసలు వీధి సోల అభ్యంతరం ఉంటే అసలు టచ్ చేయమాకండి. అంటే మళ్ళీ మీరు సిద్ధాంతులకి వాటికి చూపించుకొని మీకు టైం వేస్ట్, అందరికీ టైం వేస్ట్. ఎందుకంటే ఆక్షన్ ప్రాపర్టీని మీరు ఒకసారి సిద్ధాంతులు ఒకసారి ఎంతమంది చూడటానికి ఆక్షన్ ప్రాపర్టీలు సీలేసిన ప్రాపర్టీలు కుదరదండి. అది కొంచెం గమనించండి దయచేసి. సో సిద్ధాంతులకు చూపించాలనుకునే వాళ్ళకి అసలు ఈ ప్రాపర్టీ వద్దు. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 23 అండి. మరి అలా చెప్తున్నాను అనుకోవద్దండి, అంటే మనం ఫేస్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. జనరల్ గా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీని ఎమోషనల్ గా చూసే సిద్ధాంతులు కన్ఫర్మ్ చేయరండి. ఎందుకంటే వాళ్ళకి ఏం ఉద్దేశం ఉంటుందంటే, అంటే ఆక్షన్కి వెళ్ళిందంటే ఆల్రెడీ ఆ పాత ఓనర్ లాస్ అయ్యాడు, అంటే ఆ ప్రాపర్టీలో ఏదో మైనస్ ఉంది కాబట్టి లాస్ అయ్యాడు అనే మైండ్ లో ఉంటే మనం అసలు ఆక్షన్ ప్రాపర్టీలు కొనలేం. సో అందుకని చెప్తా ఉన్నాను. సో ఆక్షన్ ప్రాపర్టీలు అంటే కొంచెం రీజనబుల్ గా వస్తుంది. చిన్న చిన్న మైనస్లు ఏమైనా ఉంటాయి. 100% పర్ఫెక్ట్ గా అయితే ఉండదండి. నేను ఎక్కడో 100లో 10 ప్రాపర్టీలు, 15 ప్రాపర్టీలు, మాక్సిమం 20 ప్రాపర్టీలు అంతా కంప్లీట్ గా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయండి. సో మిగతా ప్రాపర్టీలకి ఏదో ఒక చిన్న మైనస్ అన్నా ఉంటుందండి. మైనస్ లేకుండా ఉండదు. రేటు రీజనబుల్ గా వస్తుందా, సో మనకి మార్కెట్ తో కంపేర్ చేస్తే రీజనబుల్ గా వస్తుందా లేదా అనే విషయాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని కొనాలండి బ్యాంక్ ఆక్షన్స్ ప్రాపర్టీస్. తర్వాత అదే రాజరాజేశ్వరిపేటలో అండి G+2 అన్ఫినిష్డ్ 120 గజాలండి. ఇది కూడా 3 ఫ్లోర్లు బిల్డింగ్. G+2 అండి. 3 ఫ్లోర్లు కూడా కంప్లీట్ అయి ఉంది. కాకపోతే లోపల వరకు మాత్రం అన్ఫినిష్డ్ అండి. 120 గజాలండి. ఇది కూడా రేట్ చాలా తగ్గుతూ వచ్చింది. ఇది మంచి ప్రాపర్టీ, నార్త్ ఫేసింగ్. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 50,76,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 23 అండి. తర్వాత ఉయ్యూరు దగ్గర మరివాడ అంటారండి. ఇది ఆల్రెడీ చాలా మంది చూస్తున్నారు. ఇంకెవరన్నా, ఇది చాలా తక్కువ టైం ఉంది. 266 గజాల హౌస్ అండి. వెస్ట్ ఫేసింగ్ హౌస్. రిజర్వ్ ప్రైస్ కేవలం 8,14,500 అండి. నేను ఓపెన్ గా చెప్తున్నాను, చూడడానికి ఎక్స్ట్రాడినరీగా ఉండదండి. దానికి ఏమైనా రిపేర్ చేస్తే ఎలా ఉంటుంది అని మీరు థింక్ చేసి కొనుక్కోవాలి. ఎందుకంటే రిజర్వ్ ప్రైస్ చాలా 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 తక్కువ. ఒక 266 గజాలు మీరు పల్లెటూరులో కూడా హౌస్ కట్టాలంటే ఎంత అవుతుందో మీకు తెలుస్తుంది. దాంట్లో బూజు ఉంది, ఎలాంటి చాలా మందికి అంటే ఒక కొత్త ప్రాపర్టీని మీరు ఏదైనా ఒక కొత్త ప్రాపర్టీని చూడటానికి ఎలా వస్తున్నారో ఆ మైండ్ సెట్ తో వస్తున్నారు. ఆక్షన్ ప్రాపర్టీలు అట్లా ఉండవండి. ఎందుకంటే బ్యాంక్ పొజిషన్ తీసుకున్నప్పుడు దుమ్ము పడతాయి, బిల్డింగ్ ఎదురుగా చెట్లు అవన్నీ మొలుస్తాయి, ఇట్లా రకరకాలు ఉంటాయి. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీలకి మేము వెళ్ళి క్లీన్ చేయకూడదు, మీరు వెళ్ళి క్లీన్ చేయకూడదు కొనుక్కునే మీకు రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు. సో ఆ రూల్స్ ఉంటాయి కాబట్టి బ్యాంకు సీల్ వేసిన తర్వాత వాళ్ళు దాని మీద ఎటువంటి చెయ్యేసి దాన్ని క్లీన్ చేయించాలి అలాంటివి చేయరండి. సో అది కొంచెం దృష్టిలో పెట్టుకోండి. చాలా మంచి ప్రాపర్టీ. 8,14,500, 266 గజాలు, ఉయ్యూరు దగ్గర మరివాడ. దీని ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 21. తర్వాత తెనాలి దగ్గర చాలా మంది చూసారండి. దీని విజిట్ నెక్స్ట్ వీక్ లో ఏర్పాటు చేద్దాం అందరికి. తెనాలి దగ్గర చంద్రరావూరు పార్క్ బ్యాక్ సైడ్ 81 గజాల G+1 హౌస్ అండి. రిజర్వ్ ప్రైస్ కేవలం 26 లక్షలు అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 30th అండి. ఇప్పుడు వరకు చెప్పిన ప్రాపర్టీలన్నీ చాలా 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 మంచి ప్రాపర్టీలు అండి. ఇంకా అవన్నీ చెప్తాను. సో ఓపెన్ ల్యాండ్స్, ఇండివిజువల్ హౌసెస్ అన్ని ఉన్నాయి. సో విజయవాడ చుట్టుపక్కల అవన్నీ ఉన్నాయి. సో మీకు కావాల్సిన మంచి ప్రాపర్టీని పికప్ చేసుకోండి. తర్వాత నిడమానూరులో ఒక 2 BHK ఫ్లాట్ అండి. 1050 SFT అన్డివైడెడ్ వచ్చేసరికి 27 గజాలు. రిజర్వ్ ప్రైస్ కేవలం 21 లక్షలు అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 25 అండి. తర్వాత ఇది మంచి ప్రాపర్టీ అండి. భవానీపురం జోజీ నగర్ లో ఒక 3 BHK 5th ఫ్లోర్ ఫ్లాట్ అండి. రిజర్వ్ ప్రైస్ 73,36,000 అండి. SFT 2,046 SFT అండి. అన్డివైడెడ్ వచ్చేసరికి 75 గజాలు అండి. చాలా మంచి ప్రాపర్టీ అండి. ఇది 3 BHK మంచి ఫ్లాట్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 23 అండి. తర్వాత మధురా నగర్ లో ఫస్ట్ ఫ్లోర్ 2 BHK ఫ్లాట్ అండి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 1150 SFT అన్డివైడెడ్ వచ్చేసరికి 34 గజాలు. రిజర్వ్ ప్రైస్ 34 లక్షలు అండి. ఇది ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 28 అండి. తర్వాత గొల్లపూడిలో అండి బొడ్రాయి సెంటర్ అంటారు. 2 BHK ఫ్లాట్ అండి. 4th ఫ్లోర్ 2 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. 550 SFT చిన్న ఫ్లాట్. ఎవరైనా తక్కువలో కావాలనుకునే వాళ్ళు ఎవరైనా దీన్ని పిక్ చేయండి. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 11,62,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 25 అండి. తర్వాత నిడమానూరు రామానగర్ లో 2 BHK ఫ్లాట్ అండి. ఇవి వచ్చేసరికి 1020 SFT అన్డివైడెడ్ వచ్చేసరికి 26 గజాలు అండి. 2 ఫ్లాట్లు ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్ లో ఒకటి, 4th ఫ్లోర్ లో ఒకటి. రెండింటికి రిజర్వ్ ప్రైస్ సేమేనండి. 23,45,000 రిజర్వ్ ప్రైస్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 23 అండి. తర్వాత నున్న లైబ్రరీ సెంటర్ అంటారండి. ఫస్ట్ ఫ్లోర్ 2 BHK ఫ్లాట్ అండి. 971 SFT అన్డివైడెడ్ వచ్చేసరికి 50 గజాలు ఇస్తున్నారు. చాలా రీజనబుల్ ప్రాపర్టీ ఇది. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 16,50,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 23 అండి. తర్వాత గోడవల్లిలో ఒక 2 BHK అండి. 4th ఫ్లోర్ 2 BHK వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ గోడవల్లిలో 1162 SFT అన్డివైడెడ్ వచ్చేసరికి 54 గజాలు అండి. ఇది కూడా చాలా బాగుంది. రిజర్వ్ ప్రైస్ 20,43,000.
ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 23rd అండి. తర్వాత గన్నవరం చిన్నవటపల్లి దగ్గర ఒక 3rd ఫ్లోర్ 3 BHK ఫ్లాట్ అండి, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 1360 SFT, అన్డివైడెడ్ వచ్చేసరికి 40 గజాలండి. రిజర్వ్ ప్రైస్ చాలా 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 తక్కువ, 17,83,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 23rd అండి. తర్వాత ప్రసాదంపాడులో 3 BHK ఫ్లాట్ అండి, 4th ఫ్లోర్ 3 BHK ఫ్లాట్ అండి, వెస్ట్ ఫేసింగ్ 1330 SFT, అన్డివైడెడ్ వచ్చేసరికి 49 గజాలు. రిజర్వ్ ప్రైస్ 44,87,000. ప్రసాదంపాడులో 3 BHK చాలా రోజులు జరుగుతున్నారు, అన్ని 2 BHKలే వస్తున్నాయని. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 23rd అండి. తర్వాత ప్రసాదంపాడులో ఒక 2 BHK ఫ్లాట్ అండి, 4th ఫ్లోర్ 2 BHK వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 800 SFT, అన్డివైడెడ్ వచ్చేసరికి 29 గజాలు. రిజర్వ్ ప్రైస్ 25,43,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 23rd అండి. తర్వాత యనమల కుదురులోని ఇది మంచి ఫ్లాట్, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK వెస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి, 2 BHK ఫ్లాట్ 760 SFT, అన్డివైడెడ్ వచ్చేసరికి 20 గజాలు, 18 లక్షలు రిజర్వ్ ప్రైస్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 23rd అండి. తర్వాత ఎన్కేపాడులో 2 BHK ఫ్లాట్ అండి, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి, 920 SFT అండి, అన్డివైడెడ్ వచ్చేసరికి 23 గజాలు. రిజర్వ్ ప్రైస్ 21,60,000 అండి. ఇది ఈఎండి లాస్ట్ డేట్ జూన్ 28th అండి. తర్వాత గొల్లపూడిలో ఒక 2 BHK ఫ్లాట్ అండి, సెకండ్ ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి, ఇది మంచి ప్రాపర్టీ అండి, 1150 SFT, అన్డివైడెడ్ వచ్చేసరికి 27 గజాలు. రిజర్వ్ ప్రైస్ 25 లక్షలు. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 23rd అండి. తర్వాత పాయికాపురంలో ఒక 2 BHK ఫ్లాట్ అండి, ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ 900 SFT, అన్డివైడెడ్ వచ్చేసరికి 50 గజాలు. రిజర్వ్ ప్రైస్ 21,42,000. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 23rd అండి. తర్వాత కంకిపాడులో అండి 4th ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అండి, 1060 SFT, అన్డివైడెడ్ వచ్చేసరికి 44 గజాలు. రిజర్వ్ ప్రైస్ 20,57,000. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 23rd అండి. తర్వాత గన్నవరంలో 2 BHK ఫ్లాట్ అండి, సౌత్ ఫేసింగ్ ఫ్లాట్, ప్రాపర్టీ బాగుంది, సౌత్ ఫేసింగ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చండి. 1250 SFT, అన్డివైడెడ్ వచ్చేసరికి 53 గజాలు. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 30,12,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 24th. తర్వాత తెనాలి రామలింగేశ్వరపేటలో 2 BHK ఫ్లాట్ అండి, 3rd ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ 960 SFT, అన్డివైడెడ్ వచ్చేసరికి 35 గజాలు. రిజర్వ్ ప్రైస్ 21 లక్షలు అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 25th అండి. తర్వాత ఉయ్యూరులో ఒక 2 BHK 5th ఫ్లోర్ 2 BHK ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి, 1050 SFT, అన్డివైడెడ్ వచ్చేసరికి 22 గజాలు. రిజర్వ్ ప్రైస్ 21,15,000. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 23rd అండి. తర్వాత రాజరాజేశ్వరిపేటలో 3rd ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అండి, 940 SFT, అన్డివైడెడ్ వచ్చేసరికి 33 గజాలు. రిజర్వ్ ప్రైస్ 27,50,000. ఈఎండి లాస్ట్ డేట్ జూన్ 30th అండి. తర్వాత ఈ ఫ్లాట్ చాలా 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 మంచి ఫ్లాట్ అండి, గ్రూప్ హౌస్ ఫ్లాట్ కాదు, అపార్ట్మెంట్ ఫ్లాట్, పైపుల్ రోడ్ కి చాలా దగ్గరలో, పైపుల్ రోడ్ లోనే అనుకోవచ్చు, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. 5th ఫ్లోర్ 2 BHK వెస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి, బిల్డింగ్ కూడా కొత్తదే, ఏమి ఎక్కువ సంవత్సరాలు అవ్వలేదు. దాంట్లో ఆల్మోస్ట్ 2 BHK ఫ్లాట్ 38 లక్షల వరకు అమ్మారు. 1050 SFT, అన్డివైడెడ్ వచ్చేసరికి 41 గజాలు. రిజర్వ్ ప్రైస్ కేవలం 23 లక్షలు అండి. చాలా చాలా మంచి ప్రాపర్టీ, లోన్ కూడా వస్తుంది. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 25th అండి. తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి ఆటో నగర్ లో 3 BHK ఫ్లాట్ అండి, సెకండ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అండి, 1850 SFT, అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 80 గజాలు. చాలా మంచి ప్రాపర్టీ ఇది. రిజర్వ్ ప్రైస్ 70 లక్షలు అండి. ఈఎండి లాస్ట్ డేట్ 22nd అండి. మంచి ప్రాపర్టీస్ అన్ని కూడా 22nd, 23rd లోనే ఎక్కువ ఉన్నాయండి. సో చూడని వాళ్ళు వెంటనే విజిట్ చేయండి అండి. తర్వాత ఇబ్రహీంపట్నంలో ఇంకొక 3 BHK ఫ్లాట్ అండి, ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అండి, ఇబ్రహీంపట్నంలో 1880 SFT, 73 గజాలు, అన్డివైడెడ్ షేర్ 62 లక్షలు. రిజర్వ్ ప్రైస్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 28th అండి. తర్వాత కానూరులో జై జవాన్ స్ట్రీట్ అండి, 2 BHK ఫ్లాట్, గ్రౌండ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి, 710 SFT, అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 25 గజాలు. రిజర్వ్ ప్రైస్ 14 లక్షలు అండి. ఈఎండి లాస్ట్ డేట్ జూన్ 23rd అండి. తర్వాత రామరపాడులో 2 BHK 4th ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి, 630 SFT, అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 22 గజాలు. దీనికి లిఫ్ట్ లేదండి. రిజర్వ్ ప్రైస్ 12,77,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 23rd అండి. తర్వాత విజయవాడ కబీలా సెంటర్ లో 2 BHK ఫ్లాట్ అండి, 3rd ఫ్లోర్ 2 BHK ఫ్లాట్ అండి, 1020 SFT, అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 23 గజాలు. రిజర్వ్ ప్రైస్ 37,70,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 25th అండి. తర్వాత ఈ ప్రాపర్టీ చాలా 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 అంటే లాస్ట్ ప్రాపర్టీ, బట్ చాలా మంచి ప్రాపర్టీ. కానూరులో సెకండ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ 3 BHK ఫ్లాట్ అండి, కబోర్డ్స్ తప్ప ఫ్లాట్ ని అసలు ఏం పెద్ద యూజ్ చేయలేదండి, కొత్త ఫ్లాట్ లాగానే ఉంటది. ఆ కబోర్డ్స్ మాత్రం పెండింగ్ అండి, అసలు దాంట్లో ఏం పని లేదు. 1440 SFT, అన్డివైడెడ్ షేర్స్ 45 గజాలు. రిజర్వ్ ప్రైస్ కేవలం 36 లక్షలు అండి. కానీ పెరుగుద్ది ఖచ్చితంగా, ఎక్కువ బిట్స్ పడే అవకాశం ఉంది ఈ ప్రాపర్టీకి. మనం 45-46 దాకా వెళ్ళినా కూడా రీజనబుల్ ప్రాపర్టీ. 50 లోపు వచ్చింది అసలు రీజనబుల్ ప్రాపర్టీని, అక్కడ 60-70 లక్షలు ఉంది అదే ప్రాపర్టీ. సో ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 25th అండి. ఇవ్వండి విజయవాడకి సంబంధించి ప్రాపర్టీలు, చాలా ఎక్కువ ప్రాపర్టీస్ చెప్పాం, ఆల్మోస్ట్ 55-56 ప్రాపర్టీస్ చెప్పాం.
దాంట్లో ఏదో ఒక 3-4 ప్రాపర్టీలు తప్ప. కొంతమంది అది గమనించాలి. ఏమవుతా ఉందంటే రిజర్వ్ ప్రైస్ అనేది మనం డిసైడ్ చేసేది కాదు. సో బ్యాంక్స్ డిసైడ్ చేసేది. ఒకవేళ నిజంగా ఇప్పుడు ప్రైస్ ఎక్కువ ఉండి ఎవరు బిడ్డకి రాకపోతే నెక్స్ట్ తగ్గొచ్చు తగ్గకపోవచ్చు, అది మన చేతుల్లో లేదు. రిజర్వ్ ప్రైస్ మనం డిసైడ్ చేసేది కాదు, కొంతమంది గమనించాలి. ఇప్పుడు ఇన్ని ప్రాపర్టీల్లో ఆల్మోస్ట్ 56 ప్రాపర్టీస్ ఏమో చెప్పాను. దాంట్లో ఒక 10% ప్రాపర్టీస్ కి రిజర్వ్ ప్రైస్ కొంచెం మార్కెట్ ప్రైస్ తో సమానంగానో లేదంటే కొంచెం ఎక్కువ అలా ఉండొచ్చు. దాన్ని మనం ఏం చేయలేం. ఏది రీజనబుల్ గా ఉంటే అవి పిక్ చేయండి. సో ఈఎండి డేట్ ఏదైతే లాస్ట్ డేట్ చెప్పామో ఆ రోజు 4 o'clock లోపు 10% ఈఎండి డిపాజిట్ అండ్ కేవైసీ డీటెయిల్స్ అన్ని ఇవ్వటం అయిపోవాలండి. సో ఆక్షన్ రోజు రావద్దు, అందుకని ఆక్షన్ డేట్లు చెప్పలేదు, ఏమనుకోవద్దు. కొన్నిటికి ఈఎండి డేట్ తర్వాత రోజు 2 రోజుల్లో ఆక్షన్ ఉంటాయండి. బట్ మనకి ఈఎండి డేట్ ఏదైతే ఉంటుందో లాస్ట్, అదే మనకి దాన్ని మనం కన్సిడర్ చేయాలండి. ఎందుకంటే తర్వాత మనం బిడ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి. సో మంచి ఆక్షన్ ప్రాపర్టీస్ విజయవాడ, గుంటూరు, వైజాగ్, హైదరాబాద్ పొందాలంటే మన డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ ని ఫాలో అవ్వండి. ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని నేను అసలు చెప్పను. ఎందుకంటే నిజంగా మీకు అవసరమైనవి ఉంటే పిక్ చేయండి, లేదంటే లైట్. నెక్స్ట్ మంత్లో మంచి ప్రాపర్టీ రావచ్చు. సో ఈ మంత్ నాట్లో చాలా మంచిగా ఉన్నాయి. సో ఒకవేళ నచ్చలేదు అనుకోండి, నెక్స్ట్ మంత్ ట్రై చేద్దాం. సో ఏది మీకు రీజనబుల్ అనుకుంటే అప్పుడే కొందని, కంగారు ఏం లేదు. సో మంచి ప్రాపర్టీ అయితే పిక్ చేసుకోండి. ఫస్ట్ విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత అప్పుడు ఆఫీస్కి రండి క్లియర్గా. అంటే చాలాసార్లు చెప్తున్నాను, వేరేలాగా అనుకోవద్దు. కానీ అంటే బ్యాంక్ ఆక్షన్స్ మీద అవగాహన తెచ్చుకున్నాకే ఆక్షన్ ప్రాపర్టీస్ కొనండి. అంటే అన్నిటిలోనూ అంతా బాగుండదండి. కొన్ని రిస్కులు రావచ్చు, వస్తే ఎలా ఫేస్ చేయాలనేది కూడా మనం గైడ్ చేస్తాం. సో దానికి మనం సపోర్టివ్ గా ఉంటాం. వేరే ఏజెన్సీ లాగా బిడ్ సక్సెస్ చేయించి రిజిస్ట్రేషన్ చేయించి వదిలేయటం కాదు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ లో. సో ప్రాపర్టీ మీకు ఎటువంటి రిస్క్ వచ్చినా సరే, సో దాన్ని ఎలా ఫైట్ చేయాలనే దాని మీద మనం క్లియర్ గా ఉంటాం. సో అందుకని డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ అండి. లేదా ఊరికి ఆక్షన్ లో బిడ్ వేయాలంటే ఏముంది, ఫోన్ యూజ్ చేయటం వచ్చిన ప్రతి వాళ్ళు వేయచ్చు. అలాంటి వాళ్ళందరూ కూడా ఏజెన్సీలు రన్ చేస్తున్నారు, దాంట్లో తప్పేం లేదు. కానీ సో డ్రీమ్ హౌస్ నుంచి మనం స్పెషల్ గా చేసేది ఏంటంటే, అందరితో కంపేర్ చేస్తే సో బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి 100% ట్రై చేస్తాం. సో 90% మన దగ్గర సాటిస్ఫైడ్ కస్టమర్స్. 10% ఇక చెప్పలేం, ఎందుకంటే వాళ్ళకి తక్కువగా అనిపించకపోవచ్చు, బిడ్ లో కొంచెం ఎక్కువగా వెళ్ళచ్చు, ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కానీ సో 90% మనం మిమ్మల్ని 100% సర్వీస్ పరంగా సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తాం. సో మళ్ళీ చెప్తున్నాను, బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీలు కొనటం అంటే ఆక్షన్ లో బిడ్ వేయటమే కాదు. సో దాని మీద పూర్తి అవగాహన తెచ్చుకున్నాకే ఆక్షన్ ప్రాపర్టీలు కొనండి. కొంచెం టైం అయినా పర్లేదు, మన దగ్గర కాకపోయినా మీరు ఎక్కడ కొనాలన్నా కొంచెం ఆక్షన్ ప్రాపర్టీస్ మీద అవగాహన తెచ్చుకోండి. ఏదో మీకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో ఆక్షన్ ప్రాపర్టీని హడావిడిగా ఏమీ కొనద్దు. సో థ్యాంక్ యూ అండి. గుంటూరు ప్రాపర్టీస్ వరకు మాత్రం ఇంకొక వీడియోలో వస్తుందండి. చాలా ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, అందుకే వేరు చేస్తున్నాం. గుంటూరు కూడా 30+ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ.